బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నంలో మరొకసారి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన చేపట్టారు. గమ్యం సింగపూర్, అభివృద్ధి అంటే సింగపూర్, ప్లానింగ్ అంటే సింగపూర్ అనే స్థాయిలో గతంలోనూ ఎన్నోసార్లు ఆయన ఆ దేశాన్ని ప్రస్తావించారు. 2014లో విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన వెళ్లిన మొదటి విదేశీ పర్యటన సింగపూర్దే. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా తిరిగొచ్చిన చంద్రబాబు మరోసారి అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఈ ప్రశ్న ఏంటంటే, ఈ పర్యటనలో ఆయన సాధించేది ఏంటి? సింగపూర్తో బాబు సంబంధం కొత్తేమీ కాదు. గతంలోనూ అమరావతి రాజధాని ప్రాజెక్టు విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో, అక్కడి ప్రైవేటు కంపెనీలతో చంద్రబాబు ఎన్నో చర్చలు జరిపారు. రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీ నుంచే మొదలుపెట్టి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ వరకు అనేక అంశాల్లో సింగపూర్ ప్రమేయం ఉంది. మొదట్లో అన్ని ఆశాజనకంగానే కనిపించాయి. 3 దశల్లో 15 ఏళ్లలో అమరావతిని పూర్తిగా తీర్చిదిద్దాలని బాబు అప్పుడు భావించారు. సింగపూర్ కన్సార్టియం ప్రణాళిక ప్రకారం మొదటి దశలోనే భారీగా అభివృద్ధి జరగాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టులో బాబుపై వచ్చిన విమర్శలు తక్కువేం కావు. ముఖ్యంగా అప్పట్లో సింగపూర్ కన్సార్టియాకు ఇచ్చిన పవర్ ఆఫ్ అచార్ని తీవ్ర విమర్శలు దోసిపెట్టింది. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులో దాదాపు 5,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 42% వాటా మాత్రమే ఇచ్చారు. కానీ సింగపూర్ కన్సార్టియం కేవలం 300 కోట్ల పెట్టుబడి పెడతానన్నా వారికి 58% వాటా ఇచ్చారు. అదే అంశాన్ని అప్పట్లో విపక్ష వైసీపీ తీవ్రంగా ఎత్తి చూపింది. సింగపూర్ కంపెనీలకు భారీగా అధికారం అప్పగించడాన్ని వారు విదేశీయులకు రాష్ట్ర భవిష్యత్తును అప్పగించడంగా విమర్శించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసి సింగపూర్ పేజీని మూసేశారు. అప్పటి నుంచి సింగపూర్ పేరు ఏపీ రాజకీయాలు అస్సలు వినిపించలేదు. ఇక మళ్ళీ ఇప్పుడు అదే బాబు మళ్ళీ ముఖ్యమంత్రి, మళ్ళీ అదే సింగపూర్ పర్యటన అంటే గతంలానే మరోసారి అదే మోడల్ను తిరిగి తెచ్చే ఆలోచనలో ఉన్నారా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఈసారి చంద్రబాబు తన బృందంతో 6 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయన వెంట 7 సభ్యుల బృందం ఉంటుంది. పెట్టుబడుల దృష్టితోనే ఈ పర్యటన జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పలు దేశీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు, చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా బ్రాండ్ ఏపీ ప్రమోషన్పై దృష్టి పెట్టనున్నారు. విశాఖపట్నంలో ఈ ఏడాది జరగబోయే పెట్టుబడుల సదస్సుకు కూడా ఆహ్వానం పలికే అవకాశం ఉంది. అంతేకాదు పలు పారిశ్రామికవేత్తలతో అమరావతి అభివృద్ధి విషయమై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. గతంలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఓ భారీ గేమ్ ప్లాన్ గా ఉండేది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో సింగపూర్ కంపెనీలను రాజధాని అభివృద్ధిలోకి లాగాలనే ప్రయత్నమో అన్నది కొందరిలో సందేహంగా మారింది. ఈ సందేహాలకు కారణం గతంలో జరిగిన అనుభవమే. అప్పట్లో సింగపూర్తో చేసిన ఒప్పందాలు ఎంతవరకు అమలయ్యాయో, వాటి వల్ల ఏపీకి వాస్తవంగా ఏమి లాభం కలిగిందో అన్న దానిపై ఇప్పటికీ చర్చలే నడుస్తున్నాయి. ప్రాజెక్టులో పెట్టుబడుల కంటే అధిక నియంత్రణ ఆ దేశ కంపెనీలకే దక్కిందన్న విమర్శలు నిన్నటి వరకు వినిపించేవి. ఇప్పుడు మళ్ళీ అదే దిశగా బాబు వెళ్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబు తరపున మాత్రం ధీమాగల మాటలే వినిపిస్తున్నాయి. ఈసారి పెట్టుబడులకే ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను అటు ఆగ్నేషియా, ఇటు గల్ఫ్ దేశాల నుంచి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. సింగపూర్తో పాటు అక్కడి కార్పొరేట్ సంస్థలతో భేటీలు, టెక్నాలజీ మిత్ర సంబంధాల పరంగా చర్చలు జరగనున్నాయి. సరికొత్త కోణంలో అమరావతిని తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ అనుభవాన్ని వినియోగించాలనే ఉద్దేశంతోనే ఈ పర్యటనని చేస్తున్నారు. ఇక బాబు ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధిపై భారీ దృష్టి పెట్టిన తరుణంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత పొందింది. ప్రజలు ఆశగా చూస్తున్నారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని ఈసారి ఏపీకి నిజమైన పెట్టుబడులు, నిజమైన అభివృద్ధి తీసుకురావాలనే ఆకాంక్ష ఉంది. మొత్తానికి చెప్పాలంటే చంద్రబాబు సింగపూర్ పర్యటన మళ్ళీ ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలోని అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులు రెండింటిని దృష్టిలో ఉంచుకుంటే ఈ పర్యటన బాబు ఏమి సాధిస్తారన్నది చూడాలి. బ్రాండ్ ఏపీకి ఈ పర్యటన కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో మళ్ళీ ఓల్డ్ మోడల్, మళ్ళీ అవే తప్పులు పునరావృతం కాకూడదన్నదే ప్రజల ఆకాంక్ష. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే చరిత్ర పునరావృతమవుతుందా, లేక ఈసారి కథే వేరా అనే ప్రశ్నకు సమాధానం వచ్చే రోజుల్లో తెలుస్తుంది.